లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై మొత్తం కూడా జలమయమైపోయింది. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి, భారీ చెట్లు నేల కొరుగుతూ ఉన్నాయి. ఠానే, పల్ఘర్, రాయ్గఢ్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చెరువులను తలపిస్తున్న రహదారులన్నీ కూడా భారీ ట్రాఫిక్ జామ్తో గంటల తరబడి రోడ్లపైనే జనమంతా చిక్కుపోయి ఉన్నారు. ఇక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. స్కూళ్ళు, కాలేజీలకి, ఆఫీసులకి సైతం సెలవులు ప్రకటించారు ప్రభుత్వం. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై నగరపాలక సంస్థ కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోంది. సో ముంబైలో ఎక్కడికక్కడ కొంత హైలైట్స్ కొనసాగుతున్నాయి. ముంబైలో ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే చాలా ఇబ్బందికరంగానే ఉంది. ముంబైలోని మాండవి ఫైర్ స్టేషన్ అక్కడ నమోదైనటువంటి వర్షపాతం సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం. శాంటా క్రూజ్ దగ్గర 16 సెంటీమీటర్ల వర్షపాతం. జూహు ప్రాంతంలో 16 సెంటీమీటర్లు, విక్రోలి ప్రాంతంలో 16 సెంటీమీటర్లు, బాంద్రా 17 సెంటీమీటర్లు. ఏకంగా ఒక 55 ఏళ్ల అస్లాం ఇషాక్ షేక్ అనేటువంటి ఒక వ్యక్తి, 55 ఏళ్ల వ్యక్తి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండడం కారణంగా నడుస్తూ వెళ్తూ అక్కడ కనిపించకపోవడం దానిలో పడిపోయాడు. ద బాడీ వాజ్ రికవర్డ్ ఆఫ్టర్ ఏ సర్చ్ ఆపరేషన్ చేసి మరి ఆ బాడీని వెలికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC ఈ కారణంగా 4 ఆఫీషియల్స్ని కూడా సస్పెండ్ చేశారంట. సో లీగల్ యాక్షన్ కూడా కాల్ఫర్ చేశారు. ఇంకో సంఘటన, స్కూల్ బస్ పైన ఒక చెట్టు పడింది, భారీ వృక్షం పడింది చెంబూరు ప్రాంతంలో. అక్కడ 11 ఏళ్ల చిన్నారి ఆ స్కూల్ బస్ పడడంతో చనిపోయాడు. ఇంకో 10 ఏళ్ల చిన్నారి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకో చోట 8 మంది పైన ఒక భారీ వృక్షం నేల కొరగడంతో వారంతా కూడా గాయాల పాలైపోయి ఆసుపత్రి పాలయ్యారు. ఇక మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ముంబైకి సంబంధించి చూస్తే కనుక సకినాకా, చెంబూర్, శాంటాక్రూజ్, జూహు, బాంద్రా, విక్రోలి, దాదర్, అంధేరి, కుర్లా, తానే అండ్ కళ్యాణ్ ధోంబిబిల్ ఈ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వర్షపాతం నమోదవుతోంది. సో ఇప్పటివరకు 2 మరణించారు, 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకో చోట భయంకరమైన వర్షాల కారణంగా నీళ్లు ఇళ్లలోకి చేరడంతో వారంతా అవస్థలు పడుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ముంబై మహానగరాన్ని మరింత వర్షం కూడా బెంబేలెత్తే అవకాశం ఉంది. మరింతగా వర్షం కురిసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇబ్బంది గురి చేయొచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ ముంబై మహానగరాన్ని వర్షం ఎంతలా అతలాకుతలం చేస్తోంది ఆ వీడియోస్ చూద్దాం. ये देखिए मुमरा शील फाटा के करीब का सैलाबी मंजर। पानी पूरी तरह से जो है जाम हो चुका है, ट्रैफिक जो है जाम हो चुकी है ब्रिज के ऊपर। और पानी जो है देखिए ये ग्रीन पार्क और MM सिटी के सामने। बोलूं तेरे को ये देखिए రైట్, ఇది కరెంట్ సిచ్యువేషన్. చూడండి, రోడ్లపైన అదొక చెరువుల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపైన కార్లే పడవలైపోతున్నాయి. కార్లన్నీ కూడా రోడ్లు ఆ నీటిలో మునిగిపోయి బయటికి తేలుతూ అలా కనబడుతూ ఉన్నాయి. సెలార్లోకి నీళ్ళు వచ్చేసాయి, హైవేల పైన నీళ్లు ఉండిపోయాయి, ఫ్లైఓవర్లపై నీళ్లు ఉండిపోయాయి, పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి. ఇదన్నిటికీ కారణం డెఫినెట్గా ముంబై నగరంలో ఉన్నటువంటి మానవతా తప్పిదాలు కూడా ఉన్నాయి. ఏంటవి? డ్రైనేజీలు క్లీన్గా ఉండకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా చెత్త చెదారాలు మొత్తం కూడా ఆ డ్రైన్స్లోనే వేయడంతో బ్లాకేజ్ అవుతోంది. బ్లాకేజ్ కారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈరోజు ముంబై నగరం ఈ స్థాయిలో ఇంతటి భయానకమైన వాతావరణం చవి చూస్తోంది. రేపటి రోజున నిజంగానే ఈ స్థాయిలో వర్షాలు పడితే హైదరాబాద్ మహానగరం కూడా ఇలా అవ్వాలని నేను కోరుకోవడం లేదు, ఇలా కాకుండా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం దానికి మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిందే.
ఈరోజు గతంలో గుర్తుంది, హైదరాబాద్లో కూడా పడవలు వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి, పడవలు వేసుకొని పబ్లిక్ని కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి వచ్చింది, అటువంటి సిచ్యువేషన్ రేస్ చేసింది. మొన్న వర్షాకాలంలో కూడా యూసఫ్ కూడా ఈ కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? కనీసం రోడ్డు మీద మనుషులు నిల్చోలేకపోయారు, బాబా ఏది ఉంటే అది ఆ నీళ్ళలో కొట్టుకుపోయాయి. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ప్రజెంట్ ముంబై నగరంలో ఒక్కసారిగా ఈ భయంకరమైన వర్షాలు అక్కడ ప్రజల్ని బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 3 చనిపోయారు, 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. వారంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. షాపులు క్లోజ్ అయిపోయాయి, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా ఎప్పటికప్పుడు అంటే అక్కడ కార్యాలయాల్లో కనుక విపత్కర పరిస్థితి ఉంది, ఇలాంటి మాదిరిగా నీళ్ళు వచ్చాయంటే కనుక ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో వాటిని ఆపరేట్ చేస్తున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరంగా ఆపరేట్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. చూద్దాం మరి ఏం జరిగిందో. ముంబై మాత్రం ప్రస్తుతం అతలాకుతలమవుతోంది, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైనా ముంబైలో ఉన్నవారు, తెలుగు వాళ్ళు ఆర్టీవీ లైవ్ కనుక చూస్తున్నట్టయితే మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, సో అక్కడ మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ చర్యలు ఏంటి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ये पानी कोई अचानक से आया है क्या?